హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టాటా విష్ణుని. ఇవాళ నేను ఢిల్లీకి వచ్చాను మా ఫ్రెండ్తో. మా అన్న ఇక్కడే ఉంటారు, ఇక్కడ లోకల్గా. అయితే ఇప్పుడు మేము చూడడానికి లాల్ కిల్లా వచ్చాము. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదే లాల్ కిల్లా. ఢిల్లీలో ఎక్కడైతే 26 జనవరికి పరేడ్ అవుతుందో, జెండాలు ఎగరేస్తారు కదా, అదే ప్లేస్ ఇది. ఇప్పుడు మనం లాల్ కిల్లా ఢిల్లీలో ఉన్నాము. మీకు ముందు ముందు చూపెడతా ఎలా ఉందో. ఓకే, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపల ఎంట్రీ తీసేసుకున్నాము. అక్కడ కౌంటర్ కాడ వీడియో షూట్ అలౌడ్ లేదంటే తీసుకోలేదు. 80 రూపీస్ లోపల ఎంట్రీ టికెట్. మీ దగ్గర ఏమైనా బ్యాగ్స్ అది ఇది ఉంటే మీకు 10 రూపీస్ బ్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ఇది ఎంట్రీ గేట్. ఓకే, ఇంకా ముందు మనం మెల్లమెల్లగా వెళ్ళి చూద్దాము ఎలా ఉందో, ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాది. ఏమేమి ఉంది నాకు కూడా అసలు తెలీదు. అయినంత వరకు ఖాళీ వీడియోలో షూట్ చేసి అయితే పెడతాను, మీరే చూసుకోండి.
మీరు ఇప్పుడు అంతా చూసింది ఇది లాల్ కిల్లా ఫ్రెండ్స్. లోపల మొత్తం ఇలాగే ఉంది. ఎక్కువ లోపల ఎవరు వెళ్ళనిస్తలేరు, అలా లేదండి. మనకి బయట నుండి ఫోటోలు తీసుకొని ఇవన్నీ చేసుకొని ఏదో వచ్చినామంటే ఒక 2-4 అవర్స్ టైం స్పెండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ చాలా పెద్ద ప్లేస్, చాలా పెద్ద ప్లేస్. ఒకవేళ ఇవన్నీ ఓపెన్ చేసి చూపెడితే ఒక రోజు మొత్తం పడుతుంది. కానీ అలా పర్మిషన్ లేదు, మామూలుగా బయట నుండే చూసేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అక్కడ బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, అలాంటి ప్లేసెస్ ఇక్కడ చాలా 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 ఉన్నాయి. కౌంటింగ్ చేస్తే ఒక 7-8 ప్లేసెస్ ఉన్నాయి. అలాంటివి చూసుకుంటూ ఇంకా మెయిన్ ఎంట్రన్స్ గేటే చాలా బాగుంటుంది, అదొకటి చూసి వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది మొత్తం. ఇది ఇక్కడ సెంటర్లో కూడా ఏదో వాటర్ ఫాల్ పైనకి వెళ్తారు వాటర్. నా బ్యాక్ సైడ్లో చూస్తున్నాను ఇట్లా వైట్ కలర్ గార్డెన్, అది ఇది చాలా బాగుంది. ఇంకా టైం స్పెండ్ చేసుకుని వెళ్ళొచ్చు అంతే, కానీ ఎక్కువ ఏం చూసేంత లేదు. బెస్ట్ ప్లేస్. 80 రూపీస్ టికెట్ 1 పర్సన్కి. పిల్లలకి మాత్రం ఒక 10 ఇయర్స్ వరకు లేదంటున్నారు. ఇంకా బ్యాగ్ అలాంటిది ఏం అలా లేదు లోపల. ఇంకా చూపెడతాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూపెట్టేసి మళ్ళీ మీకు వీడియో తీసి పెడుతుంటాను. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకేమైనా మీకు అడిగేది ఉంటే కూడా కామెంట్ పెట్టండి, నేను కామెంట్ రూపంలో మీకు ఏదో చెప్తాను.